ముందర గ్లాస్ చేంజ్ అయింది. 2020 మోడల్. ఈ బండి అమ్ముడు పోయిందన్న, దీని గురించి వాళ్ళు కాల్ చేయకూడదు. %80 ఉంటాయి, 85% ఉంటాయి టైర్లు. డోర్ ఒరిజినల్, పిల్లర్ ఓకే ఒరిజినల్. బండి నాది కాదు సార్, నా దగ్గర కమ్మకానికి వచ్చింది మొన్న రాత్రి. స్టెప్నీ పంక్చర్ ఉంది, ఎక్స్ ఉంది, అవి అక్కడ సైడ్ లాస్ట్ టైర్ ఉంది చూడండి. $1,18,562. ఈ రీడింగ్ ఒరిజినల్ కాదన్నది తెలియదు, మన దగ్గరికి ఇట్లనే వచ్చింది. బండి నీట్గా ఉంది, కమ్సే కమ్ దీని వాటర్ కూడా వాషింగ్ కూడా చేయలే. చూడండి ఫుల్ మ్యాటింగ్ ఉంది బండికి. స్టెప్నీ రెండు మీదనే ఉన్నాయి, అంటే ఒకటి స్టెప్నీ ఉంది, ఒకటి ఎక్స్ట్రా ఎక్స్ సైడ్ బ్యాట్ ఉంది, ఎక్స్ట్రా టైర్ ఉంది ఆడ. టైర్ ఒక 50% ఉంటుంది. అయితే ఈ బాడీ దోస్ ప్లస్ బాడీది, దీనిది కాదు. ఈ బాడీ ఖరాబ్ అయితే అన్న బాడీ వేయించిండు, కస్టమర్ వేయించిందే వచ్చింది, చెప్పిన అది కూడా. ఇక్కడ ఆయిల్ సీల్ పోయింది లెఫ్ట్ సైడ్ది, ఆయిల్ సీల్ వేసుకోవాలి, అది కూడా చూసుకోరు వాళ్ళు. రేటాకలు వేసుకోవాలన్నా అంటే వేసుకోమని చెప్పిన, మళ్ళా మాకు చెప్పలేదంట. బాడీ అయితే బాగుంది. గాడ ఒక్క చాలా కష్టంగా వచ్చింది, గాడ కష్టంగా వచ్చింది. ఓకే బాడీ ఈ బండితో వచ్చింది కాదు, ఇక సేమ్ ఉంటుంది అక్కడిది ఇక్కడ టైరు. ఇక వచ్చేసి నెంబర్. అయితే ఈడు ఏం చేసిన అంటే కస్టమర్ ఈ వేరే బాడీ వేసిండు, దోస్ ప్లస్ బాడీ వేస్తే ఆ వెల్డర్ ఏం చేసిన అంటే ఇక్కడ కింది దాకా కొట్టిండు. ఇది కింద కొట్టిండు, మళ్ళీ కస్టమర్ చేంజ్ చేయించిండు. ఏందనేది అంటే అన్న ఇక్కడ క్లారిటీ కనబడుతుంది, వచ్చేసి నెంబర్ మీరు కాస్త మళ్ళీ తీపిచ్చేసిన, మీది కొట్టిపించిన. నాకు డౌట్ వచ్చి అడిగిన, ఇది ఏందన్న అంటే ఇక ఆయన వెల్డర్ చూసుకోకుండా కొట్టిండే అని చెప్తే, మళ్ళీ సేమ్ నెంబర్ అత్తనే ఉన్నాయి. ఇక చూసుకోండి ఇప్పుడు, ఇక మళ్ళీ వెనక సిరి ఇట్లా అట్లా ఉంటా అన్నమాట. వాళ్ళు ఆన్లైన్లో కూడా కొట్టి చూసుకుర్రు. కమాన్ పట్టీలు మోపింగ్ ఓకే, ముందట కమాన్ పట్టీలు ఓకే. BS6 బండి ఇది. ముందర టైర్లు 85% ఉంటుంది, వెనక 50 ఉంటాయి. డోర్లు మాత్రం ఒరిజినల్ ఉన్నాయి. ఇల్పాన్ ఒకటే ఉంది. ఇక్కడ రస్టింగ్ లేదు బండికి. వీల్ క్యాప్ ఒకటి మాత్రం వాళ్ళు చూసుకోరు, రేటర్ క్యాప్ ఒకటి చేంజ్ చేసుకోవాలని వాళ్ళు చూసుకోరు. ఆల్రెడీ చెప్పిన నేను కూడా, అన్నిలకి లీకేజ్ అవుతుందని చెప్పిన. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మళ్ళీ ఆడిపోయినాక అంటారు అన్నమాట. ఇంజన్ ఇప్పటి వరకు ఓపెన్ కాలే, ఇక్కడ రస్టింగ్ లేదు బండికి. బండి నాది కాదు, నా దగ్గరకు అమ్మకానికి వచ్చింది. ఇగో ఎక్స్ట్రా టైరు, అది స్టెప్నీ, జాకీ లేదు బండికి.
లెఫ్ట్ సైడ్ డోర్కు చిన్న గీతలు ఉన్నాయి. ఇది పెద్ద సమస్య కాదు అనుకో, లైట్ గీతలు ఉన్నాయి కానీ ఒరిజినల్ ఉంది. ఇక్కడ చిన్న గిడ ఒక డెంట్ అయితే ఇక్కడ స్ప్రే వేయించిండు లైట్గా. ఈడ కూడా ఈ వాటర్ రస్ట్ అయితే లైట్గా స్ప్రే వేయించిండు. ఇక్కడ తలిగిన బండి అయితే ఒరిజినల్ ఉంది. ఇటే నీడకుండా ఉందా కనిపిస్తుంది బండి కవర్ కనిపిస్తుంది నేనే కనబడతా బండి కనిపిస్తుంది. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 31/5/2024 శుక్రవారం ఈ వీడియో ఇస్తున్న సమయం వచ్చేసి 3:30 ప్రాంతంలో. ఈ బండి నేను మొన్న నైట్లో వీడియో చేసిన, రాంగ వీడియో చేసిన. నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ పంపించిండు, నేనే పోయి తీసుకొచ్చిన బండి. 2020 మోడల్, 2020 11వ నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 1వ నెల 21లో రిజిస్ట్రేషన్ అయింది. బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే 2వ నెల 25 దాకా ఫిట్నెస్ ఉంది. ట్యాక్సీ ఇప్పుడు 36వ నెల 24 దాకా ట్యాక్స్ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి మైనస్ ఉంది. దీని పొల్యూషన్ ఏదో కస్టమర్కి నేను చెప్పినా కట్టేసి ఇస్తాడు. ట్యాక్సీ, ఫిట్నెస్, పొల్యూషన్ బండికి ఉన్నాయి. ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది. ముందర గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. రైట్ సైడ్ డోర్కు చిన్న గీతలు పడితే ఈడ స్ప్రే చేయించుండు. ఈడ మీద లైట్గా స్ప్రే పడ్డది. అది నా చూసి నేను కస్టమర్ కూడా చెప్పలే, అసలు ఏర్పడతలేదు. వీడియో తీయంగా ఏర్పడతారు, నాకు చూసుకోరు ఒకసారి. సరే ఓకేనా? ఇగో ఈడ చిన్న గీత వస్తే వీడియో కూడా పడితే స్ప్రే చేసి మిగతా అంతా సేమ్ ఉంది, ఓకే ఉంది. బండికి బాడీ ఒకటి చేంజ్ అయింది. ఆ బండి బాడీ దోస్త్ ప్లస్ బాడీ, అది ఎల్ఎస్ బండి కాదు. దీనిది 6 ఇంచులు ఎక్కువ ఉంటుంది. బాడీ సూపరే ఉంది. అయితే ఆడ చెస్ట్ కాడ ఆయన వెల్డింగ్ కొట్టేటప్పుడు ఏం చేసిందంటే ఆ చెస్ట్ నెంబర్ మీద వెల్డింగ్ కొట్టిండు. అది చెస్ట్ నెంబర్ మీకేంచా పట్టి పెట్టింది ఏదైతే ఉందో మళ్ళీ వెల్డర్ తోటి తీపిచ్చేసినాం. వాళ్ళు చూసుకురు, వాళ్ళ ముందటనే మళ్ళీ సేమ్ వచ్చేది. అన్న సేమ్ ఉందా చూసుకురా? ఇది బండిలో ఎలాంటి మైనస్ లేదు. బండి అయితే నాకు అప్డేట్ రన్నింగ్, నేను నాన్ స్టాప్ వచ్చిన. ఈ బండి హైదరాబాద్ నుంచి నా దగ్గర అమ్మకానికి వచ్చింది. అయితే నా బండి వీడియోలో చూసి, యూట్యూబ్లో చూసి అన్న వాళ్ళు వచ్చేసిరు. ఒకసారి రండి అన్న. ఇక నమస్తే. నమస్తే. ఏ ఊరు, ఏం పేరు, మన సెల్ నెంబర్? నా పేరు బీరప్ప, పెద్దిరెడ్డిపేట విలేజ్. సెల్ నెంబర్ 7999381896. నా నీ పేరే? మాది పొట్టిపల్లి, సదాశివపేట మండల్. 7893189925 సెల్ నెంబర్. ఇలా సెల్ నెంబరు అన్నది పెద్దిరెడ్డిపేట ఊరు, మండల్ పుల్కల్ మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. అన్నది పెద్దిరెడ్డిపేట ఊరు, పుల్కల్ మండల్, సంగారెడ్డి డిస్టిక్. అన్న వీడియోలో చూసి వచ్చారు కదా మీరు. 2020 మోడల్, 21 రిజిస్ట్రేషను. బండికి సంబంధించిన ట్యాక్సీ, ఫిట్నెస్, పొల్యూషన్ అప్డేట్ ఉన్నాయి. పొల్యూషన్ నేను చెప్పిన కట్టేసి ఇస్తాడు. ఇన్సూరెన్స్ మాత్రం మీరు కట్టుకోవాలి. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 20,000 అడ్వాన్స్ ఇచ్చారు. బండి ఎంత కొన్నారన్న? 5,20,000. అంటే నేనే మాట్లాడినా, ఓనర్ తోటి మీరు మాట్లాడుకున్నారు, మీరు డైరెక్ట్గా మాట్లాడుకురు కదా. మళ్ళీ వెనక సిర్ ఏమైందంటే ఈయన మళ్ళీ మధ్యలో ఈయన బ్రోకర్ తనం చేసి ఎక్స్ట్రా అనుకుంటారు అనమాట. అవునా కదన్న? వీళ్ళ కాల్ కాన్ఫరెన్స్ పెట్టి కాదు, డైరెక్ట్ నా ఫోన్ కలిపి వీళ్ళకి ఇచ్చేసిన. వీళ్ళే మాట్లాడుకురు. ఆయన 5,30,000 తక్కువ అంటే మీరే మాట్లాడుకురు కదా. 5,20,000 వీళ్ళకి డీలోకి అయింది. నాకు వీళ్ళు 10,000 కమిషన్, అతను 10,000 కమిషన్. వీళ్ళ ముందటిని అవుట్ స్పీకర్ ఆన్ చేసే కమిషన్ చెప్పేసి అంతేనా? బండి అయితే పర్ఫెక్ట్ ఉందా? మళ్ళీ నాకు రేపు పొద్దుగాల ఇడికే బండి తీసుకుపోయినాక ఇది పోయింది, అది పోయింది, నేను ఇట్లా అనుకోవాలన్నా మాత్రం రాదు. ఓకేనా? ఇప్పుడు నస్తే ఓకే, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ ఇచ్చినాక పోయినాక మాత్రం నేను ఏం చేయలేదు. ఓకేనా? నీకు పేపర్ తీసి జిమ్మదారి నాది, ఎందుకంటే నేను కమిషన్ తీసుకుంటున్నా కాబట్టి. మళ్ళీ పేపర్ అన్నిటికైనా తీసుకొని పోయినాక అన్న నాకు ఈ బండి అద్దా అంటే మాత్రం నేను ఏం చేయలేను, నాకు ఫోన్ రావద్దు. ఓకేనా అన్న? ఇది మా ఇద్దరు పొత్తుల
చేసుకున్న అగ్రిమెంటు ఈరోజు 20,000 నాకు భయం ఇచ్చిర్రు. రేపు 4 లక్షలు ఇచ్చి బండి తీసుకోవాలి. ఇప్పుడు బండి ఇక్కడనే పక్కన పెట్టేస్తాం. కమ్సే కమ్ బండికి వాటర్ కూడా కొట్టలేదు, కొట్టిందా? ఎట్లా వచ్చిన బండి అట్లనే ఉంది. అది వాషింగ్ చేపిస్తే నీట్గా అవుతుంది. బండి సూపరే ఉంది. దానికి ఒకటి రేడియేటర్ క్యాప్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ సీల్ ఒకటి నేను చూపించిన. వీళ్ళు టోటల్గా చూసుకురు. వీళ్ళు ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళకి ఆల్రెడీ 2-3 బండ్లు ఉన్నాయంట. ఉన్నాయన్న ఇది ఈరోజు ఈ వీడియో మీకు ఇంకా వాళ్ళకన్నా బండి కావాలంటే కస్టమర్ నుంచి అయినా సరే, నేను ఈ మధ్యలో పెడుతున్న కస్టమర్ కూడా చాలామంది ఫోన్ చేస్తారు. అయితే ఇట్లా బండి నీట్గా ఉంటేనే కస్టమర్ దగ్గరికి నేను తీసుకుంటున్నా. తగిన బండ్లు నేను తీసుకుంటలేను. ఏదైనా యాక్సిడెంట్ ఉందా అన్న బండికి? చిన్నగా గీతలు పడితే అది నాకు కూడా ఏర్పడాలి. ఇప్పుడు వీడియో దిగంగా ఏర్పడితే అది కూడా చెప్పిన మీకు. ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ లేదు, లోగో కూడా ఒకటి కూడా చేంజ్ కాలేదు. ఇది ఈరోజు వీడియో. 20,000 నాకు అడ్వాన్స్ ఇచ్చిర్రు. 4 లక్షలు రేపు ఇచ్చి బండి తీసుకోపోతారు. వీళ్ళకు సోమ మంగళవారం సీసీ తీసి ఇస్తాను కస్టమరు. సీసీ పేపర్ రాగానే మిగతా డబ్బులు ఇచ్చేసి బండి పేపర్ తీసుకొని పోయి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఇన్సూరెన్స్ కట్టుకునే బాధ్యత మీదే, ఓకేనా? ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ కాకుండా ఆడ సీసీ వెళ్ళకున్నా కానీ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ కట్టుకోవాలి, ఓకేనా అన్న? కట్టాలి. సరేనా? ఇది ఈరోజు వీడియో. మళ్ళొకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఓకేనా? రైట్.